ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. చూడు చూడు. ఏం చేస్తున్నారు? మీరంతా సర్కస్ లో పని చేయబోతారా? వరల్డ్ రికార్డ్ బుక్ లో మీరు చోటు దక్కించుకోవాలి. ఏంటి అనుమానమా? ఇప్పుడు మీరు చేసేది ఎవరైనా సరే చేయగలరు. అయితే ఏం చేయాలి? తలక్రిందులుగా తొక్కనా? అరే తమ్ముడు, దానికి కూడా చాలా మంది చేశారు. మన సైకిల్ తీసి తల మీద పెట్టుకుని మనం నడవచ్చు తెలుసా? హాయ్ కిటీ. హాయ్. కిటీ, నువ్వెందుకు టెన్షన్ గా ఉన్నావు? నా డాల్ పెరిగిపోతుంది. ఎక్కడ పెరుగుతూనే ఉంది, అది ఇలాగే ఉంది కదా. లేదు, పెరుగుతోంది పెరుగుతోంది. 2 ఇంచులు పెరిగింది. అవునవును, కొంచెం లావ్ అయ్యింది. నేను హైట్ వెయిట్ గురించి చెప్పడం లేదు, వయసు పెరిగిపోతుంది. ఆ జుట్టు కూడా బాగా తెల్లబడింది. ఏంటి అనుమానమా? ఏంటి నా డాల్ ని ఎగతాళి చేస్తున్నావా? నేను మీతో అసలు మాట్లాడను. కిటీ, పోపటన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. వాడొక మూర్ఖుడు. ఒక్క నిమిషం, మూర్ఖుడిని నేనే, నేను ఒక్కడినే. సరే సరే, పోపట్టొక దద్దమ్మ. కిటీ, దయచేసి నువ్వు తప్పుగా అనుకోకు. డాలుకి వయసు అయిపోతే మాత్రం ఇప్పుడు ఏమిటి సమస్య? తన కూడా పెద్దోళ్ళలాగా ఏదైనా చేయాలి కదా. ఏం చేయాలి? ఏం చేయాలంటే అది సైకిల్ నేర్చుకోవాలని అంటున్నావా? సైకిల్? అవును, మేము ఒక లెవెల్కి పెరిగినప్పుడు ముందు మేము సైకిల్ నడపడం నేర్చుకున్నాం. అరే అవును, ఇది కూడా మంచి ఐడియానే. ఆ ఇప్పుడు డాలు సైకిల్ తొక్కడం నేర్చుకుంటుందా? అరే ఏం చెప్పకు, నీకు బుద్ధి లేదా? డాల్ విషయంలో కిట్టి ఎమోషన్ అవుతుంది. ఆ డాల్ని తను బిడ్డలా భావిస్తోంది. ఏంటి మీరు అక్కడ గుసగుసలాడుకుంటున్నారు? డాల్కి సైకిల్ ఎలా నేర్పించాలా అని. అలాగా, అయితే ఎవరు నేర్పిస్తారు? బన్నీ. నేనా? అవును, మా అందరికి నువ్వే కదా సైకిల్ నడపడం నేర్పించావు, ఏమంటావు? వావ్, అయితే నా డాల్ కూడా నువ్వే నేర్పించాలి, ఏమంటావు బన్నీ? అవునవును, ఖచ్చితంగా. బన్నీని చూస్తే చాలా అయోమయంగా ఉందే. అనుమానమా? ఏంటి బన్నీ, నువ్వు నేర్పిస్తావు కదా? వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడదాం. ఏంటి? లేదు లేదు, రేపటి నుంచే మొదలు పెడదాం. రేపు చేయబోయేది ఇవాళ చెయ్యి, ఇవాళ చేయబోయేది ఇప్పుడే చెయ్యి. రేపు ఏం జరగబోతుందో ఆ విషయం ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఏమంటున్నావు? ఏ విషయాన్ని కూడా రేపు చేద్దాం అనుకోవద్దు. రేపు చేయబోయేది ఇవాళ చెయ్యండి. బన్నీ ఈ రోజే తనకు నేర్పిస్తాడు. ఏంటి అనుమానమా? నిజంగానా బన్నీ? ఆ డాల్ని సైకిల్ మీద కూర్చోబెట్టు. జరుగు జరుగు. హే, నువ్వేం చేస్తున్నావు? ఇలాగే సైకిల్ నడపడం నేర్పిస్తాం. కాసేపు నడిపించి ఆ తర్వాత వదిలేస్తాం. డాల్ పెడల్ చేస్తూ చేస్తూ ఆ తర్వాత నేర్చేసుకుంటుంది. అయ్యా. నా డాల్ కింద పడేలా ఉంది. నా డాల్! సైకిల్ ఆపండి. ముందు సిగ్నల్ ఆన్ అవ్వని.
ఇంకా నయ్యం మంచిదైంది కొరకపోవడం. ఇవి పుల్లగా ఉన్నాయి. నా డాల్ నన్ను లేపండి. నేను నిన్ను అసలు లేపలేకపోతున్నాను. నీ మీద సైకిల్ పడిపోయింది. ఇలా చూడండి, తను సైకిల్ని కదా ఎత్తమని చెప్పాడు. థ్యాంక్ యూ బన్నీ. నా డాల్ ని కింద పడకుండా కాపాడావు. తను సైకిల్ నడపడం నేర్పించనే లేదు కదా. కిట్టి, ఇది పెద్ద సైకిల్. డాల్ కి చిన్న సైకిల్లో నేర్పిద్దాం. కిట్టి కిట్టి, నేను చిన్నదిగా ఒక సైకిల్ తీసుకొచ్చాను చూడు. వావ్, నిజంగా ఇది చాలా క్యూట్ గా ఉంది. ఇలా కూర్చో. అరే, ఈ సైకిల్ కి పెడల్ లేదేంటి? ఇది ఎలా వెళ్తుంది? అది వెళ్ళదు, అది షో పీసు. అయితే దీంతో ఏంటి ప్రయోజనం? అని సోదరుడా, చిన్న సైకిల్తో ఏం చేద్దామని? డాల్ దాన్ని తొక్కగలడా చెప్పు. కిట్టీకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. కిట్టి, నేను ఏం తీసుకొచ్చానో చూడు. వావ్, బన్నీ నిజంగా ఈ సైకిల్ చాలా బాగుంది. రా, మనం ఈ డాల్ కి నేర్పిద్దాం. సరే రా. ఓ, డాల్ చేతులు హ్యాండిల్కి అందడం లేదే. కాల్ చిన్నదిగా ఉంది, పెడలు కూడా తొక్కలేదు. అనుమానమా? ఇది పెద్ద సమస్య అయింది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. డాల్ ని ముందు కూర్చోబెడదాం. సైకిల్ ఏమో కిట్టి తొక్కుతుంది. డాల్ బాగా ఎంజాయ్ చేస్తుంది. సైకిల్ పోనిచ్చే ఆనందం నా డాల్ ఎప్పటికీ పొందలేదేమో. ఇప్పటికే అందరూ సైకిల్ తొక్కటం చూసి తను చాలా బాధపడుతోంది. హాయ్ ఫ్రెండ్స్. నేనుండగా నా ఫ్రెండ్స్ ఎవరు అప్సెట్ అవ్వకూడదు. అలా నేను జరగనివ్వను. ఇప్పుడు డాల్ ఖచ్చితంగా సైకిల్ నడుపుద్ది. ఆ, ఇది కూడా మంచి ఐడియానే. అవును. చూసారా, ఎంత స్పీడ్గా అయినా అది నడపగలదు. నా డాల్ కింద పడిపోతుందేమో సన్నీ. అదేమీ అవ్వదు. అరే, ఆ? చూసావా, సన్నీ ఆ రిమోట్ ని పాడు చేసేశాడు. అనుమానమా? రిమోట్ వదిలేయ్. అటు చూడండి, సైకిల్ వెళ్తూ ఉంది. నా డాల్ ని కాపాడండి. అరే, ఏమీ కాలేదు కిట్టి, ఏమీ కాలేదు.
నువ్వు దిగులు పడకు కిట్టి, నీ డాల్కి ఏమవకుండా నేను చూసుకుంటాను. నాన్న బొమ్మ సైకిల్ నడుపుతోంది. అరే కాపాడండి, నేను ఇప్పుడు ఇరుక్కున్నాను. అనుమానమా? నువ్వు డాల్ని కాపాడడానికి వెళ్తున్నావా లేదా ఇరికించడానికి వెళ్తున్నావా? పొపాట్ అలాగే ఎగురుకుంటూ సైకిల్ ని పక్కకు తీసుకొచ్చేయి. హనీ నువ్వు సైకిల్ తొక్కు. ఆ? వద్దు బన్నీ, రిస్క్ తీసుకోకు. అదేమీ లేదులే గాని ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఆ, ఆ. పట్టుకున్నాం పట్టుకున్నాం. సన్నీ వల్ల ఈరోజు ఒక పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఏంటి అనుమానమా? ఇంకా నయం మనమంతా కలిసే ఉన్నాం. ఆ డాల్ మాత్రమే ఒంటరిగా సైక్లింగ్ చేసుంటే ఏమయ్యుండేది? మనందరం కలిసి సన్నీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఒక్క విషయం అర్థమైంది, డాల్ ఇంకా అంతగా పెరగలేదు, సైకిల్ తొక్కే అంత పెద్దదవ్వలేదు. చాలా బాగా చెప్పావు. ఏంటి అనుమానమా? ఇదేం అంతగా ఎదగలేదు, నేను ఎదురు చూసినంతేం కాదు. తను ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అప్పుడు సైకిల్ నేర్పిద్దాం. సరే ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. ఇప్పుడు డాల్కి ఏమైనా దెబ్బ తగిలిందేమో చెక్ చేద్దాం. ఆ, కిట్టి దాన్ని ఎలా చెక్ చేస్తుంది? డాల్ని డాక్టర్ బాలు దగ్గరికి తీసుకువెళ్దాము. ఆ, ఆ,